సో మరి ఇంతకీ ఏం జరిగింది? సినిమాలో అయితే ఆ నాలుక కట్ చేసే వరకు చెప్తారు. ఆయన నాలుక కట్ చేసిన తర్వాత కూడా జై భవాని అంటారు. ఆ తర్వాత ఏం జరిగింది అనంటే ఎంతకీ సంభాజీ మహారాజ్ తగ్గట్లేరు. ఆయన కళ్ళు పీకేసినా, చర్మం ఒలిచేసినా, నాలుక కట్ చేసినా, ఏం చేసినా ఆయనలో ఇసుమంతా కూడా భయం కనిపించలేదు. సో ఇంకా ఆయన బాడీలోని ప్రతి పార్ట్ని ముక్కలు ముక్కలుగా కట్ చేయడం స్టార్ట్ చేశాడు ఔరంగజేబ్. చివరిగా తన తలని కూడా నరికేసి తన శరీర భాగాలన్నింటినీ కూడా నదిలో పడేశాడు. ఇక మరాఠా సైన్యం ఆ నదిలో వెతకగా కొన్ని అవయవాలు దొరకటంతో హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఆయనకి దహన సంస్కారాలు నిర్వహించారు. ఇక తన మహారాజుని అంత దారుణంగా క్రూరంగా ఇబ్బంది పెట్టి మరి చంపేసినటువంటి ఔరంగజేబ్ పైన పగ తీర్చుకోవటానికి రెడీ అయిపోయారు మరాఠా సైన్యం. శివాజీ చనిపోయాడు, సంభాజీ చనిపోయాడు, ఇక నాకు ఎదురే లేదనుకున్నాడు ఔరంగజేబ్. మరాఠా గడ్డపై అడుగుపెట్టాడు. 1689 ఆగస్టులో తులాపూర్ ప్రాంతంలో మరాఠా సైన్యానికి అడ్డుగా వెళ్ళాడు. అంతే, ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నటువంటి మరాఠా సైన్యానికి ఛాన్స్ దొరికింది. ఊచకోత కోశారు. అతి దారుణంగా మొఘల్ సైన్యాన్ని ఊచకోత కోసి ప్రతి ఒక్కరిని చంపేశారు.